కాళేశ్వరం అవకతవకలపై ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశించడంపై బీఆర్ఎస్ దృష్టి పెట్టింది. భవిష్యత్ కార్యాచరణపై ఫోకస్ పెట్టింది. కేసీఆర్ తో కేటీఆర్ భేటీ అయ్యారు. కేటీఆర్ తో పాటు మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి ఉన్నారు. మరికొందరు ముఖ్య నేతలు కూడా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు వెళ్లారు. దీనిపై మరింత సమాచారంతో మా ప్రతినిధి కరుణాకర్ మనకు అందుబాటులో ఉన్నారు. కరుణాకర్, కేసీఆర్ వద్దకు కేటీఆర్ తో పాటు ఎవరెవరు వెళ్లారు? ఇప్పుడు అంటే ఏదైతే కాళేశ్వరం కమిషన్ పైన సిబిఐ విచారణకు ప్రభుత్వం ఆదేశిస్తున్న నేపథ్యంలో తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది బీఆర్ఎస్ ది? హరిషాబ్, కాళేశ్వరం ప్రాజెక్టుపై నిన్న ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశించాలని చెప్పి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అలర్ట్ అయింది. దానిపై భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండాలనేపై దృష్టి సారించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇందులో భాగంగా కాసేపటి క్రితం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్రవల్లి ఫామ్ హౌస్కు చేరుకున్నారు. మాజీ సీఎం కేసీఆర్తో కేటీఆర్తో పాటు మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి తదితరులు భేటీ అయిన పరిస్థితిని మనం చూస్తున్నాం. సిబిఐ ఎంక్వైరీ నేపథ్యంలో తదుపరి ఏం చేయాలి, ఎటువంటి వ్యూహాన్ని అనుసరించాలి దానిపై బీఆర్ఎస్ దృష్టి సారించింది. ఎందుకంటే ఇప్పటికే 2 పిటిషన్లు హైకోర్టులో పెండింగ్లో ఉన్నాయి. మొదట దాఖలు చేసిన కేసీఆర్, హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్పై 4 వారాలు వాయిదా వేసిందంటే మరో 2 వారాల్లో అది మళ్ళీ విచారణకు రాబోతోంది. దాంతోపాటు హౌస్లో దీనిపై చర్చ జరగకూడదని చెప్పి మరో పిటిషన్ హరీష్ రావు దాఖలు చేశారు. దానిపై కాసేపటి క్రితమే హైకోర్టు విచారణ సందర్భంగా రేపు విచారిస్తామని చెప్పి కూడా చెప్పిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ సందర్భంగా కొన్ని అంశాలను కూడా బీఆర్ఎస్ తరపు లాయర్లు, హరీష్ రావు తరపు లాయర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అందులో ప్రధానంగా ఎటువంటి చర్యలు తీసుకున్నా కూడా కోర్టు విచారణకు లోబడి ఉంటాయని చెప్పినప్పటికీ కూడా సిబిఐ విచారణకు ఆదేశించిన అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కాబట్టి రేపు విచారణ సందర్భంగా ఏం జరగబోతుంది అన్నది కూడా కొంత ఆసక్తి రేపుతుంది. ఇటువంటి నేపథ్యంలో నిన్న అసెంబ్లీలో హఠాత్తుగా సిబిఐ ఎంక్వైరీకి ప్రభుత్వం ఆదేశించాలని చెప్పి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో న్యాయపరంగా దీన్ని ఎట్లా ఎదుర్కోవాలన్న దానిపైనే కేసీఆర్ దృష్టి సారించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన 665 పేజీల నివేదిక నిన్నంతా కూడా కేసీఆర్ నిశింతగా దాన్ని చదివినట్టు తెలుస్తుంది. పూర్తి స్థాయిలో దాన్ని అధ్యయనం చేసినట్టు తెలుస్తుంది. అందులో సాంకేతికపరమైన, మౌలికపరమైన అంశాలు ఏమేమి ఉన్నాయన్న దానిపైన కేసీఆర్ దృష్టి సారించారు. ఆ అంశాలన్నింటిపైన మరోసారి న్యాయ నిపుణులతో చర్చించి ఇప్పటికే కోర్టులో పెండింగ్లో ఉన్న కేసులకు దీన్ని అటాచ్ చేయాలా, లేదంటే సిబిఐ ఎంక్వైరీపై మరోసారి సవాల్ చేస్తూ ప్రత్యేకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించాలన్న దానిపై కూడా బీఆర్ఎస్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి నిన్నంతా సభలో జరిగిన అంశాలు కావచ్చు, కాళేశ్వరం కమిషన్లో 625 పేజీల నివేదికలో ఉన్న అంశాలన్నింటినీ కూడా ముఖ్యమైన నేతలతో, న్యాయ నిపుణులతో కేసీఆర్ చర్చించిన తర్వాత ఈ సిబిఐ విచారణను సవాల్ చేస్తూ ఎటువంటి వ్యూహాన్ని అనుసరించాలి, న్యాయస్థానాలు ఏ విధంగా ఆశ్రయించాలన్న దానిపై బీఆర్ఎస్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. హరీష్ కరుణాకర్, అంటే ఇప్పటికే ఈ కాళేశ్వరం కమిషన్ పైన నివేదికను పీసీ ఘోషించిన నివేదిక ట్రాష్ అని చెప్పేసి ఇటు హరీష్ రావు చెప్పడం మనం చూసాం. అలాగే ఇప్పుడు ఏదైతే సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించిందో దానిపైన కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. అంటే ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు నివేదికకి సంబంధించి? అంటే చాలా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి కూడా చెబుతోంది, కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏవైతే కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తుందో అందులో ఏమాత్రం వాస్తవం లేదని చెప్తున్నారు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి ఇప్పటివరకు ఖర్చు పెట్టిందో 94,000 కోట్ల రూపాయలు అయితే కాంగ్రెస్ ముందు నుంచి 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి ఆరోపణలు గుప్పిస్తోంది. ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని చెప్తుంది. కేవలం గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క ప్రతిష్టను దిగజార్చేందుకు రాజకీయ కక్షలో భాగంగానే ఈ కమిషన్ ఏర్పాటు చేశారు. కమిషన్ నివేదిక కూడా పూర్తి స్థాయిలో ముందు నుంచి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నారో ఆ ఆరోపణలకు తగ్గట్టుగానే కమిషన్ నివేదిక ఉంది. కాబట్టి ఇది కాళేశ్వరం కమిషన్ నివేదిక కాదు, కాంగ్రెస్ కమిషన్ నివేదిక అని చెప్పి చాలా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ విమర్శిస్తూ వస్తుంది. ఇటువంటి సమయంలో సిబిఐ ఎంక్వైరీకి ప్రభుత్వం ఆదేశించడంతో, అటువంటి కీలక నిర్ణయం తీసుకోవడంతో ఏం చేయాలన్న దానిపై బీఆర్ఎస్ పార్టీ దృష్టి సారించిందని చెప్పవచ్చు. కాబట్టి సిబిఐ ఎంక్వైరీ ఏ విధంగా ఉండబోతోంది, సిబిఐ ఎంక్వైరీని సవాల్ చేస్తూ న్యాయస్థానాలను ఆశ్రయించాలి, లేకపోతే ఇప్పటికే హైకోర్టులో 2 కేసులు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఆ కేసుల సందర్భంగా ఈ అంశాన్ని కూడా ప్రస్తావించి హైకోర్టులో రిలీఫ్ పొందడం ఎలా, ఇటువంటి అంశాలపైన బీఆర్ఎస్ పార్టీ దృష్టి సారించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. అందులో భాగంగానే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి తదితర ముఖ్య నేతలంతా కూడా కేసీఆర్తో భేటీ అయ్యారు. నిన్న సభలో జరిగిన అంశాలు కావచ్చు, కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్లోని అంశాలన్నింటిపైన సుదీర్ఘంగా చర్చించిన తర్వాత దీనిపై బీఆర్ఎస్ పార్టీ ఒక స్టాండ్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. హరీష్, థ్యాంక్ యూ కరుణాకర్.